మష్రూమ్స్తో బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ తీసుకుంటామండి. మనకి ఎంత కావాలో బాస్మతి రైస్ తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. 2 కప్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. వీటి మీద డస్ట్ ఉంటుంది. ఇలాగా ఇదిగోండి ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇలాగా గోరుతో తీసేస్తే వచ్చేస్తుందండి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మట్టి లేకుండా ఉంటుంది. అప్పుడు వాష్ చేసుకుని వాడుకుంటే మనకి మష్రూమ్స్ బాగుంటాయి. ఇదిగోండి ఇలా క్లీన్ చేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీ కోసం. బిర్యానీ చేయడానికి ఒక గిన్నె పెట్టానండి. అందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ కట్ చేసాను. కొన్ని కట్ చేసుకున్న జిగురు వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకోవాలండి. మళ్ళీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది. కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. నేను కొన్ని మిల్ మేకర్లు వేసానండి, అది తీసిమిర్చి ఉంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని మష్రూమ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ కూడా, పుదీనా పేస్ట్ కలిపి వేసాం కదండి, అదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి.
పెరుగు వేసి కూడా బాగా కలిపేయాలి. బాస్మతి రైస్ నానిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఒకసారి వంచేసుకుని నీళ్ళు పోసుకుని అప్పుడే పెడతాము. ఈ కప్తో ఒక కప్ రైస్ తీసుకున్నాను అండి. ఒక కప్పున్నర నీళ్ళు పోసుకున్నాను. అలా కొలుచుకొని నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పున్నర ఒక కప్పు బాస్మతి రైస్కి ఒక కప్పున్నర వాటర్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు 2 కప్పులు వేసాము. మెత్తగా రైసు టేస్ట్ ఉండదు. ఇప్పుడు నీళ్ళు పోసాం కదండి, ఒకసారి మూత పెట్టేసుకొని కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు కొంచెం మనకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పు చెక్ చేసుకుని అప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము. రైస్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నామండి. ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తే ఉడికిపోతుంది. మాడకుండా కూడా ఉంటుందండి. ఇవన్నీ 10 మినిట్స్ అయింది నేను సిమ్లో ఉంచి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇవన్నీ చూసారు కదా, ఉడికిపోయింది. ఇంకా లైట్గా వాటర్ ఉన్నాయండి. చూసారు కదా, అడుగు కూడా పట్టలేదు. సిమ్లో పెట్టామనుకోండి ఇట్లా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వదిలేసామనుకోండి మూత పెట్టి, అది ఆ వాటర్ కూడా పోతుంది. అంతే అండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు అన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.